లోక్సభ ఎన్నికల తర్వాత నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై ప్రత్యేక ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సూపర్ సక్సెస్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్కి బలం 38కి చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఈ సంఖ్య సరిపోతుంది. అయితే సీఎంగా తప్ప ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి వెళ్లను అన్నట్లుగా గులాబీ బాస్ కేసీఆర్ లైట్ తీసుకున్నారు. దీంతో ఇలా పట్టింపు లేని అధినేత దగ్గర ఉండటం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ సుమారు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 29కి చేరింది. వాస్తవానికి ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో 2/3వ వంతు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే సదరు పార్టీ శాసనసభ పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరబోతున్నట్లు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు ఈ దిశగానే ఆలోచిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ డోర్లు తెరిచిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 9 మంది చేరిపోయారు కాబట్టి ఇంకా 17 మంది కోసం వెయిటింగ్ అని అంటున్నారు. ఇక గ్రేటర్లో అధికార కాంగ్రెస్ కి బలం లేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలాన్ని పెంచుకునేందుకు దృష్టి సారించినట్లు గాంధీ భవన్ వర్గాల టాక్. మరో 2 వారాల్లో ఇంకో 17 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేస్తే ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ ను పూర్తిగా కాంగ్రెస్ లో కలిపేయొచ్చని పీసీసీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ 17 మందిలో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలిపే బాధ్యతను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సీఎం రేవంత్ టాస్క్ అప్పగించారట. దీంతో తాజాగా స్పందించిన దానం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వెల్లడించారు. ఇక ఇప్పుడు రేవంత్ ఇచ్చిన టాస్క్ ను దానం సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే ఆయనకు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దానం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. మరి బీఆర్ఎస్ పై ఇక ముందు దానం ఆపరేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. మరోవైపు దానం నాగేందర్ ని బీజేపీ టార్గెట్ చేస్తున్న వేళ రేవంత్ మంత్రి పదవి ఆఫర్ తో బీజేపీకి కూడా ఓ విధంగా షాక్ తగిలినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దానం రేవంత్ టాస్క్ ని కంప్లీట్ చేస్తారో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.